రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని మాజీ కార్పొరేటర్ శేష్ కుమార్ జోషన్ చెప్పారు. కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి సీఎల్పీ నేతగా బాధ్యతలు చేపట్టిన ఆయన రాజకీయాల్లో తమ మార్పును చూపుతారని ఆశించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడంతో ప్రారంభం నుండి విఫలం కావడంతో బీఆర్ఎస్ కు కలిసి వస్తుందన్న శేషకుమారితో మా ప్రతినిధి మహేందర్ ఫేస్ టు ఫేస్. మాజీ ముఖ్యమంత్రి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాష్ట్ర రాజకీయాలు మార్పులు ఖచ్చితంగా వస్తాయని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు నమ్ముతున్నారు. ఈరోజు ప్రమాణ స్వీకారంతో పాటు సీఎల్పీ నేతగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ వ్యూహం ఏంటి, మరి ప్రజల్లోకి ఎలా వెళ్తారు, వీల్ చైర్లోనే ప్రజల్లోకి వెళ్ళి మరి ఆయన ప్రజలను చైతన్యం చేయాలని చెప్పేసి ఒక కొత్త వ్యూహాన్ని తెర మీదకి తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు మాజీ కార్పొరేటర్ శేషకుమార్ మనతో పాటు ఉన్నారు. వారిని తెలుసుకుందాం. మేడం, ముందుగా అసలు కేసీఆర్ గారు ఈరోజు సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఎట్ ఏ టైం సీఎల్పీ బాధ్యతలు చేపడుతున్నారు. ఎట్లా ఉండబోతే రాజకీయాల్లో పూర్తిస్థాయిలో మళ్ళీ మార్పులు ఏమైనా వస్తాయా? ప్రజల్ని ఏ విధంగా చైతన్యం చేయబోతున్నారు? ఖచ్చితంగానండి. ప్రజల్ని చైతన్యం చెయ్యడము అని కాదు, మేము ఆల్రెడీ చైతన్యంగానే ఉన్నారు ప్రజలు కూడా. ఎందుకంటే ఎప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీనే. అది మాలో ఆ బ్లడ్ అది ఉరకలెత్తుతూనే ఉంటుంది. అది ఎట్లా అంటే కేసీఆర్ గారు ఏదో ఇంట్లోనే ఉండిపోయారు, ఇంకా వీల్ చైర్లోనే ఉన్నారు, రాలేదని అందరికీ దిశానిర్దేశం చేయడం జరుగుతుంది. కేటీఆర్ గారిని ఆల్రెడీ చూస్తూ ఉన్నారు మీరు. కేటీఆర్ గారు ప్రజల్లోనే ఉన్నారు. గెలిచిన ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా ప్రజల్లోనే ఉన్నారు కాబట్టి ఎటువంటి అనుమానాలు అవసరం లేదండి. ఖచ్చితంగా మళ్ళీ బాస్ ఈజ్ బ్యాక్. మేమంతా ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాము. ఎందుకంటే ఆయన సీఎల్పీ నేతగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు, ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. కొన్ని దురదృష్టకరమైన సంఘటనల వల్ల ఇలా వెనకంజ వేయాల్సి వచ్చింది. కానీ పులి ఎప్పుడు 4 అడుగులు వెనక్కేస్తే 100 అడుగులు ముందుకేస్తుంది. అది ఎప్పుడు అందరూ తెలుసుకోవాలి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఎలా చేస్తుంది అనేది ప్రజలు కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఇప్పుడు మనకి ఖచ్చితంగా ఉందండి. ఎందుకంటే కేసీఆర్ గారు ఎన్ని పథకాలు నోటిదాకా వచ్చిన అన్నం ఆగిపోయే పరిస్థితి ఉంది ఈరోజు. ఎందుకంటే వీళ్ళంతా కూడా పథకాలన్నీ ఆపేయాలి. కరెంటు మీరు చూస్తూ ఉన్నారు, ఆల్రెడీ 2 గంటల కరెంటు కోత స్టార్ట్ అయింది. ఇవన్నీ కూడా చక్కదిద్దాలి అంటే కొంచెం టైం తీసుకోవాలి అంతే. అన్ని వ్యూహాలు మళ్ళీ కూడా పరిగణనలోకి వస్తాయి. మేమంతా కూడా చాలా ఉత్సాహంగా ఉన్నాము కేసీఆర్ గారి కోసం, కేటీఆర్ గారి కోసం. మా ఎమ్మెల్యే గారు ఆల్రెడీ మీరు చూస్తూ ఉన్నారు 24 అవర్స్ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు తిరుగుతూనే ఉన్నారు. అందరూ కార్యకర్తలు, నాయకులు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారండి. వీల్ చైర్తోనే ప్రజల్లోకి వెళ్ళాలి, సభలు నిర్వహించాలి, ప్రజలకు ఒక మెసేజ్ ఇవ్వాలని చెప్పేసి పార్టీ నిర్ణయించినట్టు తెలుస్తుంది. అంటే కొన్ని రోజులు ఆయన ఆరోగ్యం పూర్తిగా చక్కబడే పరిస్థితి ఇంకొన్ని రోజులు, ఒక 10 రోజులు కావచ్చు, 15 రోజులు కావచ్చు. కానీ శరీరం అయితే వీల్ చైర్లో కూర్చునున్నా కానీ ఆయన బుర్ర జెట్ స్పీడ్లో ముందుకు వెళ్తానే ఉంది కాబట్టి ఆయన వ్యూహాలు అన్నీ కూడా అమల్లోకి వస్తూనే ఉంటాయి. ఆల్రెడీ నడిపిస్తూనే ఉన్నారు కాబట్టి మా ఉత్సాహం ఇంకొంచెం ముందుకెళ్ళి మేము ఇంకా ఉత్సాహంగా పనిచేయడానికి అతి కొద్ది రోజులు మాత్రమే టైం ఉందని మేము అనుకుంటున్నామండి. ఆయన వీల్ చైర్లో ఉండి ఇంటికి పరిమితం కావడంతో పార్టీలో కొంత నిరుత్సాహం వచ్చిందని చెప్పేసి అన్నారు. ఎక్కడా లేదండి. ఆయన వీల్ చైర్ ఉన్నా అన్నీ మాట్లాడుతూనే ఉన్నారు, అందరికీ దిశానిర్దేశం చేస్తూనే ఉన్నారు. మన లీడర్లు అందరూ ఆయనతోనే ఉన్నారు కాబట్టి ఏదో ఇంటికి పరిమితం అయిపోయారు అలా ఏం లేదండి. ఖచ్చితంగా ఆయన అన్నీ నడిపిస్తూనే ఉన్నారు కాబట్టి ఆయన బయటకు రావడం ఒక్కటే మిగిలింది. ఈ 10-15 రోజుల్లో కూడా ఆయన కూడా అది కూడా బయటకు ఈవేళే వచ్చారు కదా, ఈవేళే వచ్చి ప్రమాణ స్వీకారం చేస్తున్నారంటే బాస్ వచ్చినట్టే వెనక్కి. కాబట్టి మేమంతా కూడా అదే ఉత్సాహంతో ఉన్నారు. ఏ మాత్రం గెలిపోవటంలు అనేవి రాజకీయంలో సహజమండి. ఏదో ఓడిపోయాము అని నిరుత్సాహంగా కూర్చుని పనులు చేయకపోవడం ఏముండదు. కాబట్టి కేసీఆర్ గారు ఎప్పటికీ కేసీఆర్ గారే. తెలంగాణ జాతిపిత ఆయనే, తెలంగాణను తీసుకొచ్చింది ఆయనే, తెలంగాణని ముందుకు తీసుకెళ్లేది కూడా ఆయనే అని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కేసీఆర్ రాజకీయ అరంగేటం మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత ప్రభుత్వాన్ని కూలుస్తారు, ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ ఏర్పడుతుంది అని చెప్పేసి ముందు సంకేతాలు ఇచ్చారు. దీన్ని పరిగణనలోకి తీసుకోవచ్చా? ఖచ్చితంగా తీసుకోవచ్చండి. ఎందుకంటే మీరు చూస్తూ ఉన్నారు ఏ హామీలు అయితే ఇస్తున్నారో ఒక్కొక్కటి అమలు చేయబోతున్నారు. ఫెయిల్ అవుతూ ఉన్నాయి. మీరు అన్ని పేపర్లు ఇవన్నీ చూస్తూనే ఉన్నారు కదా. ఏదన్నా ఇది సక్సెస్గా స్టార్ట్ అయింది, సక్సెస్గా నడుస్తున్నది అనేది ఏదన్నా ఉంటే మాకు చూపించవచ్చండి. ఖచ్చితంగా కేసీఆర్ గారు ఏదన్నా ఒక పథకం పెట్టారు అంటే దాని చివరిదాకా అంతు చూశారు.
అంతు చూసి జనాలకి 24 గంటల కరెంట్ ఇస్తానన్నప్పుడు ఎక్కడైనా మీ కరెంట్ పోవడం చూసారా? ఇప్పుడు ఈ ప్రభుత్వం రాగానే అప్పుల్లో మునిగిపోయారా, ఏం చేశారా? అది ఆయనకే ఇదైంది కానీ ప్రజల మీద అయితే భారం పెట్టలేదు కదండి. ఇప్పుడు ఈ కరెంటు కోత ఏదైతే ఉందో అందరి మీద భారం అవ్వబోతున్నది. వచ్చే పథకాలన్నీ కూడా ఆగిపోయినాయి. కాబట్టి ఈ పథకాలన్నీ అమలు చేసేది ఎప్పుడు వాళ్ళు వాళ్ళలో వాళ్ళు కొట్టుకోకుండా ఉంటే చాలండి. ఫస్ట్ వాళ్ళ లీడర్లు ముందు వాళ్ళ అంతర్గత యుద్ధాలు ఆపుకుంటే ఇదంతా బయటంతా ఏమన్నా అభివృద్ధి చేయగలరు, చేస్తారని మేము కూడా ఆశిస్తున్నాము. కానీ ఎక్కడన్నా కూడా వాళ్ళు గనక అభివృద్ధిని ఆపితే గనక మేము ఖచ్చితంగా మళ్ళీ మా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు అందరం మేమంతా ఉంటాము. మేమందరం ప్రధాన ప్రతిపక్షంగా మేమంతా గట్టిగా ఎదుర్కొంటామని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా కూల్చే ధైర్యం, ఆ పలుకుబడి కావచ్చు, లేదంటే ఆ మాటలు, ఆ చేతలు కూడా కేసీఆర్కే ఉన్నాయి అంటున్నారు. ఖచ్చితంగా ఉంటాయండి. ఎందుకంటే ప్రజలు ఒక తీర్పునిచ్చారు, దాన్ని శిరసావహించాలి. ఓకే, కాకపోతే మళ్ళీ మా ప్రభుత్వమే మళ్ళీ వస్తుంది అతి తొందరలో. ఈ కాంగ్రెస్ని ఎదుర్కొనే సత్తా ఒక కేసీఆర్కే ఉందని ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. ఇది ఒక వేవ్ లాగా వచ్చేసిందండి. ప్రజలు కూడా ఆలోచించుకునే టైంలోనే, ఈ లోపు ఏం జరుగుతుందో తెలుసుకునే టైంలోనే ఇది ఒక వేవ్లా వచ్చింది. కాబట్టి అదే లేచిన మంటలాంటి కాంగ్రెస్ ప్రభుత్వం అతి తొందరలో కోలుతుందని నేను ప్రగాఢంగా నమ్ముతున్నామండి. మేము కానీ, మా లీడర్లు కానీ, మా నాయకులు కానీ, కార్యకర్తలు కానీ అందరూ అదే దీంట్లో ఉన్నాం. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడితే సీఎం కేసీఆర్ అవుతారా, లేదంటే కేటీఆర్ అవుతారా? అది కాలమే నిర్ణయిస్తుందండి. ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలి. లీడర్ ఎవరైనా నడిపించేది అంతా కేసీఆరే నడిపిస్తారు. కాబట్టి ఎవరు సీఎం అవుతారు అనేది తొందరలోనే కేసీఆర్ గారు నిర్ణయిస్తారండి. నేతలపైన, బీఆర్ఎస్ నేతలపైన చాలా సమస్యలతో తెర మీదకి తీసుకొస్తున్నారు, ఆరోపణలు వస్తున్నాయి, చాలా అవినీతి జరిగిందని చెప్తున్నారు. ఒక దిక్కు మాజీ మంత్రి తలసాని కావచ్చు, మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి కావచ్చు, వీరందరిపైన చాలా ఆరోపణలు చేసిన కాంగ్రెస్ పార్టీ, దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఖచ్చితంగానండి. వాళ్ళ మాట ఏదో వాళ్ళు తప్పించుకోవాలి అంటే వేరే వాళ్ళ మీద నిందేయాలనేది లోక సహజం. అది వాళ్ళు ఏదో ఎదరోళ్ళ మీద, మా మినిస్టర్ల మీద, వాళ్ళ మీద నిందలు వేసేస్తే వాళ్ళు ఏదో ప్లెయిన్. అసలు అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ కాంగ్రెస్ ప్రభుత్వం. అది ప్రజలందరికీ తెలుసు, అందరికీ కూడా తెలుసు. కాంగ్రెస్ ప్రభుత్వంలో డబ్బులు పెడితే పనులు అయిపోతాయి, కాంగ్రెస్ లీడర్లకి డబ్బులు సంపాదించుకోవడమే పని అనేది ఒక పెద్ద నానుడి. ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో ఉన్న ఇది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతి రాజ్యం వెళ్తుంది, కానీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో అటువంటిది ఏం జరగలేదు, జరగదు కూడా. కాకపోతే ఏంటంటే ఏదో మినిస్టర్ని ఇబ్బంది పెట్టేస్తే, ఏదో తప్పులు చేశారని ఎత్తి చూపితే వాళ్ళు ఉనికి నిలబెట్టుకోవడానికి మా బీఆర్ఎస్ మినిస్టర్ల మీద బురద చల్లుతున్నారు తప్ప, నిజంగా నిజాలు ఉంటే బయటకు తీయమనండి, ఎంక్వైరీలు వేయమనండి, నిరూపించమనండి. అలా నిరూపించలేనప్పుడు ఏయో నోటి మాటలతోటి మాట్లాడేస్తే కాదండి అది. ఈరోజు సనత్ నగర్ నియోజకవర్గం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందిందా లేదా? 200% చెప్తున్నానండి. ఈరోజు నేను ఛాలెంజ్ చేస్తున్నాను. సనత్ నగర్ కాన్స్టిట్యున్సీలో మా మినిస్టర్గా ఉన్నప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు తప్ప వేరే ఏ ఎమ్మెల్యే కానీ, ఏ ప్రభుత్వం కానీ ఇంత అభివృద్ధి 100 కోట్ల 1400 కోట్ల దాటిపోయిన అభివృద్ధి ఒక్క తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి హయాంలోనే జరిగింది. ఇంకా ఎప్పుడూ కూడా, ఇక ముందు కూడా శశిధర్ రెడ్డి గారు 3 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. 3 సార్లు మన సనత్ నగర్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఒక్క రోడ్ వేయించలేదు, ఒక్క డ్రైనేజ్ పైప్ వేయించలేదు, ఏ అభివృద్ధి కూడా ఆయనకి చెప్పడానికి ఆయన అందుబాటులోనే లేడు, ఢిల్లీలో కూర్చున్నాడు. కాకపోతే మా మినిస్టర్గా వచ్చిన తరువాత మీరు చూస్తూ ఉన్నారు, 100 కోట్లతోటి ఇది కాదు అన్న పని కూడా చేసి చూపించిన ఏకైక ఎమ్మెల్యేగా మా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు. ఇక ముందు కూడా అలాంటి అభివృద్ధి మేము చేసి చూపిస్తాము. ఆయన ఎమ్మెల్యేగా ఉన్న ఈ 5 సంవత్సరాల్లో కూడా మేము అటువంటి అభివృద్ధి ప్రజలకి చేసి చూపిస్తామని ఈ సందర్భంగా నేను తెలియదు. పూరా లోకల్ మీకోసం మా ఛానల్. మీ జిల్లాకు, మీ మండలానికి, మీ గ్రామానికి, మీ ప్రాంతానికి, మీ వీధికి, మీ ఇంటికి, మీ వద్దకి, ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది. మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది. మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది. మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్. యోర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్. పూరా లోకల్.